ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించింది. ఆపై దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలోని గాంధీనగర్కు చెందిన చాగంటి రవి అనే వ్యక్తి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గత కొంతకాలంగా రవి మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి భార్య ప్రశాంతి భర్త ఎలాగో చనిపోతాడనే ఆలోచనతో ఓ పథకం వేసింది. ప్రశాంతి రవి పేరు మీద గతేడాది జులైలో 66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది. బీమా డబ్బుల కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్తో పాటు జోగి రాజకుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ఓ పథకం రచించారు. దాని ప్రకారం ఈ నెల 2వ తేదీన రవిని కారుతో గుద్ది హత్య చేశారు. ఆ తర్వాత తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానంతో లోతుగా దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాల సాయంతో అసలు నిజాన్ని బయటపెట్టారు. భార్య ప్రశాంతితో పాటు వారిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెల్లడించారు. అక్కడ మధ్యలో దించుతారు. ఇది వెంకటపాలెం ఊరికి ఒక 200 మీటర్స్ దూరం చీకటి ఉంటుంది అక్కడ మొత్తం, అక్కడ ఏం లైట్. దాని తర్వాత వీళ్ళు కూడా ముందే వెళ్ళి ఈ కార్ను ఆడ పెట్టుకొని ఉంటారు. ఒక 200 మీటర్లు దించిన మళ్ళీ వచ్చి ఇక్కడ పల్లెగూడెం దగ్గర వెయిట్ చేసుకుంటూ అక్కడ దించిన మీరు వద్దని అని చెప్తే రాజ్ కుమార్ వీడియో డ్రైవ్ చేసి తర్వాత ఈ వెంకటేష్ కు ఒక ఆయన సంగంపాడులో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికాడ కార్ పెట్టి చిన్న యాక్సిడెంట్ అయింది, నేను హీరోలు పోయేస్తుంటే ఇక్కడ పెడతా రేపు వచ్చి తీసుకెళ్తా అంటే అతను తెలియదు కాబట్టి అతను ఆడబెట్టి సరే అని అక్కడ వాళ్ళని మమ్మల్ని మంది ఇక్కడ దించుకురా అంటే మరణ కూడా దించుతాడు. ఇతను శ్రీనివాస్ మాత్రం అతని సెల్ ఫోన్ తాగి ముందే ఆటోలు ఎక్కినప్పుడే తీసుకొని వచ్చి మైబాద్ రోడ్ లో మున్నేరు రివర్లో పలగొట్టి చేస్తారు. తర్వాత ఇంటికి వస్తారు. దాంతో తర్వాత మనం లండన్ వెళ్ళి విచారిస్తే ఇవన్నీ విషయాలు తెలిసినాయి. దానిలో అతడు శ్రీనివాస్ మీద ఉన్న ఎర్టిగా కారు, యాక్సిడెంట్ కి ఉపయోగించిన XV100 మరియు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆ రోజు చేసిన ఆటోను ఇవన్నిటిని సీజ్ చేయడం జరిగింది. మరియు LIC బాండ్స్ ఏవైతే వాటిని అన్ని సీజ్ చేసి ఫోన్ సీజ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ భార్యను చేయాల్సింది.